కయ్యూను. కెయిన్ అంటే మీనింగ్ ఏంటంటే స్వాస్థ్యము, సంపాదించుకుంటుననుకొని కయ్యూన్ అని పేరు పెట్టినాను అని అక్కడే రాస్తారు, డిక్షనరీ చూడక్కర్లేదు. పొజిషన్, అక్విజిషన్ అని అర్థం, సంపాదించుకునుట. రెండవ వాడు హేబేలు. హేబేలు అనే మాటకు అర్థం గ్రీఫ్, దుఃఖము, పెయిన్ అని అర్థం. కొంతమంది కయ్యూన్ హేబేలు వారు ట్విన్స్ అని కూడా అభిప్రాయపడతారు కొంతమంది బైబిల్ స్టూడెంట్స్. మనకు ట్విన్స్ కాదు ఇక్కడ రాయబడలేదు, ఏశావు యాకోబు లాగా ట్విన్స్ అయి ఉండొచ్చు అని అనుకుంటారు. ఏదేమైనప్పటికీ పిల్లలు, చిన్న పిల్లల్ని దేవుడు వారికి ఇచ్చాడు. నేను అనుకుంటాను అవ్వ కయ్యూన్ హేబేలుకు ఈ పాత సంగతులన్నీ చెప్పుంటుంది ఆమె. ఏ పాత సంగతులు? ఆదికాండం 3వ అధ్యాయంలో మీరు చేసిన ఘనకార్యాలు ఉన్నాయి కదా, అవన్నీ చెప్పుంటుంది. ఇంతకు ముందు ఎలా ఉండేది తెలుసా? మేము ఏదేది తోటలో ఉండేవాళ్ళము, నేలలో నుంచి ఆవిరి వచ్చి భూమి అంతా తడిపేది, ఏమి కష్టం లేకుండా మీ డాడీ గారు చేను పట్టనంతా కూడా లేకుంటే తోటను కాసేవాడు, హాయిగా ఉండేవాళ్ళము. దేవుడు రోజు వచ్చి మాట్లాడేవాడు. ఏమైంది మమ్మీ మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా కష్టపడుతున్నాడు డాడీ? శాపం వచ్చింది కదా, భూమి తొందరగా పంట ఇవ్వట్లేదు, చెమట వస్తుంది, కాలుస్తున్నాడు, ఈమెకు గర్భవేదన ఇచ్చాడు, ఇవన్నీ శాపాలు. ఏం చేయాలి? మా బుద్ధి గట్టి తిని ఇట్లా అంటారు కదా, దేవుడు తినద్దని చెప్పిన పండుగ తిన్నాము. ఎంత పని చేశారు మమ్మీ, ఎందుకు అట్లా చేశారు అని కయ్యూన్ హేబేలు అని ఉండొచ్చు. కొన్నిసార్లు మన పిల్లలకి ఇట్లాగా వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది, నర్సాపూర్లో మనకు కొబ్బరి తోటలు, అరటి తోటలు, మరి ఇప్పుడు అసలు నర్సాపూర్కే పోవట్లేదు ఏంటంటే, ఎక్కడ మీ నాన్నగారు తాగి పేకాటాడి అన్నీ అమ్మేశాడు అని చెప్తా ఉన్నారు కదా. అట్లాగే చెప్పింది కదా ఈ విషాదం అనే కథ.